మీ అందరికీ నా నమస్కారం. కోవిడ్ మీద ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి మీ అందరికీ స్వాగతం. సో ముందు నేను జనరల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది కోవిడ్ గురించి మాట్లాడతాం. కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ మీద కూడా చెప్తాం. My colleagues, Health Secretary Mr. Rijvi may also talk on certain topics. Similarly, our DPH Mr. Srinivas, our Director of Medical Education Dr. Ramesh Reddy, VC Mr. Dr. Karnakar Reddy, and my colleague INPR Secretary and Mr. Arvind, they are also there. వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. సో ముందు ఈ పీరియడ్లో చాలా కష్టపడి ఆల్ ది డాక్టర్స్, ఆల్ ది నర్సింగ్ స్టాఫ్, ఆల్ ది అదర్ స్టాఫ్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ ఆల్ అదర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ చాలా బాగా కష్టపడి పనిచేశారు. దానివలన వేరే రాష్ట్రంతో చూస్తే మన దగ్గర పరిస్థితి చాలా బెటర్గా ఉంది. అండ్ మన ప్రయత్నం వలన సిచ్యువేషన్ బాగా కంట్రోల్లో ఉంది. ఇక్కడ ఇంకా ఒక పాయింట్ నేను మీకు చెప్పాలి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పాజిటివ్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ డైలీ 3 to 4 times నాతో టచ్లో ఉన్నారు. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూడా టచ్లో ఉన్నారు. ప్రతి ఇష్యూ మీద ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చేయాలి మనకి గైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ బికాస్ ఆఫ్ హిస్ గైడెన్స్ అండ్ టోటల్ సపోర్ట్ మనం బాగా చేయగలుగుతున్నా, అట్లా నాకు నమ్మకం ఉంది. దీనిలో ఇంకా ఒకటి అంటే మనకి ఒక బ్లాంకెట్ ఆర్డర్ సీఎం గారు ఇచ్చారు. మనకి ఏది అవసరం ఉంటే దానికోసం ఎంత డబ్బు ఉంటే అవసరం ఉంది అది ఆలోచన చేయకుండా డైరెక్ట్గా ప్లీజ్ ప్లేస్ ఆర్డర్స్ అండ్ సీ దట్ అవర్ పీపుల్ ఆర్ ప్రొటెక్టెడ్. అండ్ టుడే నేను చాలా గర్వంగా చెప్పగలుగుతామంటే అదర్ దెన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, విచ్ ఈజ్ అలాటెడ్ బై ది సెంటర్, ఆల్ అదర్ థింగ్స్ ఆర్ అవైలబుల్ విత్ అస్. ఎక్కడ ఏ మెడిసిన్కి ఏ కన్జ్యూమబుల్స్కి మన దగ్గర ఏది కొరత లేదు. సో దేర్ఫోర్ వీఆర్ ఏబుల్ టు డూ ఏ మచ్ బెటర్ జాబ్. ది ఫస్ట్ థింగ్ ఈజ్ హౌ ఈజ్ ది ట్రెండ్. మీరు కూడా అనలైజ్ చేస్తూ ఉంటారు. ట్రెండ్ చాలా బాగుంది. ఇట్ ఈస్ షోయింగ్ దట్ ది డిజీజ్ ఈజ్ అండర్ కంట్రోల్. అండ్ నాట్ ఓన్లీ ఇట్ ఈజ్ అండర్ కంట్రోల్, ఇది ఇంకా తక్కువ అవుతుంది. అట్లా చాలా క్లియర్గా ట్రెండ్స్ కనపడుతుంది. నంబర్ ఆఫ్ కేసెస్ చూస్తే అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పాజిటివిటీ రేట్ చూస్తే కూడా అది చాలా క్లియర్గా ఓవర్ ది లాస్ట్ మోర్ దెన్ 10 days ఈ ట్రెండ్ మనకి ఎవిడెంట్ అయింది. సో ఇది మంచి పరిణామం అండ్ థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎవిడెంట్. లాస్ట్ కొన్ని నెలల నుండి అంటే చాలా చోట ఏం జరిగింది వేరే స్టేట్స్లో అంటే ఈ ఫేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ వాళ్ళ పని చాలా వరకు ఆఫ్ చేశారు. మన కంటిన్యూస్గా ఒకే గోల్తో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి, ఆక్సిజన్ బెడ్ పెంచాలి, ఆ ధ్యేయంతో కంటిన్యూస్గా పని జరుగుతుంది. ఒక్కరోజు కూడా ఇప్పుడు డిజీజ్ తగ్గింది ఆ ఆలోచనతో ఎందుకు మనకి అవసరం ప్రభుత్వం ఎప్పుడు ఏ విరామం తీసుకోలేదు.
సీఎం గారు కూడా మనకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. See that each and every bed in hospital bed in Telangana is oxygen bed. ఇంకా every bed ఇంకా ఎక్కడ అవకాశం ఉంటే బెడ్ పెంచడానికి అది పెట్టండి. So that has been done and I am very happy to tell ki last September లో 2020లో మన దగ్గర గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ తీసుకొని మొత్తం బెడ్ కోవిడ్ కోసం 18,000 ఉంటే ఈరోజు 52,000 బెడ్స్ మన దగ్గర ఉన్నాయి. సో దేర్ఫోర్ ఇంత నంబర్స్ కొద్దిగా పెరిగిన తర్వాత కూడా మనకి పెద్ద ఇబ్బంది రాలేదు. మీరు ఇంకా ఒకటి చాలా గుర్తుపెట్టాలంటే హైదరాబాద్ ఈజ్ ది మెడికల్ ట్రీట్మెంట్ క్యాపిటల్ టుడే ఆఫ్ ఇండియా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. అందుకే ఇఫ్ యూ గో టు ఎనీ హాస్పిటల్ అక్కడ తెలంగాణ వాళ్ళే లేరు, బెడ్స్ మీద చాలా రాష్ట్రం వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అండ్ ఇంకా ఇతర రాష్ట్రం నుండి కూడా వస్తే ఉన్నారు. ఇంకా నేను జస్ట్ ఒక లాస్ట్ 15 days డేటా తీసుకుంటే 33 మెడికల్ అంబులెన్సెస్ హ్యావ్ కమ్ టు హైదరాబాద్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ఇంక్లూడింగ్ ఢిల్లీ. Air ambulances, yes, medical air ambulances. So 33 has come and they come from different parts of the country, which shows that when people don't find such treatment elsewhere. So adi oka chala manchiga jarutundi. One by one I will also take various other issues. Pratyekanga, if you see what is happening regarding different items. So oxygen చూస్తే తెలంగాణ స్టేట్, ఇన్ తెలంగాణ స్టేట్ మన కెపాసిటీ టు ప్రొడ్యూస్ ఆక్సిజన్ ఈజ్ జస్ట్ 125 metric ton per day. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం తెలంగాణకి 430 metric ton అలాట్ చేశారు. డిఫరెంట్ స్టేట్స్ నుండి, అంటే పర్టికులర్లీ ఒడిశా, దెన్ తమిళనాడు, కర్ణాటక, ఈ స్టేట్స్ నుండి మనకి అలొకేషన్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒడిశా నుండి ఒక ట్యాంకర్ ఇక్కడ నుండి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి 1, 2, 3 రోజు కాదు, 6 రోజు పడుతుంది. అందుకే మొత్తం ఇండియాలో మొదటిసారి our officers, all of them tried hard and got the first Air Force flight. And in that we started sending the tankers. Today we have been able to send almost 48 tankers with 14 trips and దానివలన మనకి ప్రతి ట్రిప్ ద్వారా 3 రోజు సేవ్ అవుతుంది. ఇదే కాకుండా ఒక 2 rakes of railways also we are using to see that time is saved. But konni state nundi, despite of our best effort and government of India intervention, ee roju manaki Tamil Nadu nundi and Karnataka nundi manaki sumaru 45 tons adi raavadam ledu. So far mana efforts dwara, management dwara ప్రతి ఎవరు రిఫిల్లర్స్ ఉన్నారు 27 వాళ్ళ దగ్గర మన టీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా 63 అదర్ లొకేషన్స్ వేర్ ది సెల్లర్స్ ఆర్ దేర్ ఆఫ్ ఆక్సిజన్ మన టీమ్స్ పెట్టడం జరిగింది. దానివలన ఈ రోజు వరకు మనం బాగా పకడ్బందీగా ఆక్సిజన్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. నేను పర్సనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాను. టోటల్ రిక్వైర్మెంట్ ది వే hospitals are getting filled up for Telangana oka 600 metric ton untundi and we are constantly in touch. manu kuda vere paddhati dwara em cheyochu adi kuda try cheste unnanu. So far we have been able to manage oxygen well. inka mana prati hospital lo we are doing oxygen audit. ante uddesham emundi ante etla jarutundi ante mana మీరు చూస్తారు ఒక ఆఫీస్ ఉంటుంది,
లేకపోతే ఇంట్లో ఆ ట్యాప్ ఓపెన్ చేసి వెళ్ళిపోతారు. దీనివలన చాలా ఆక్సిజన్ నష్టం అవుతుంది, వాటర్ లాగా ఆర్ ఎలక్ట్రిసిటీ లాగా. సో టీమ్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్స్కి సెన్సిటైజ్ చేయడం, రోజు వాళ్ళ దగ్గర నుండి రిపోర్ట్ తీసుకోవడం, అట్లా చేసి వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ది సిచ్యువేషన్ అండ్ హోప్ఫుల్లీ we should be able to ensure that there is no actual shortage of this thing. And if we can get some more oxygen from Government of India, we will be able to manage it without any problem. So this is regarding oxygen. Remaining, as I said, chala manaki all the consumables, all the requirements like N95, మన దగ్గర more than 25 lakhs undi. PP kit 6 lakhs ఉన్నాయి, 3-ply mask 86 lakhs ఉన్నాయి, RT-PCR kit కూడా 3 లక్షల వరకు ఉంది, ర్యాట్ కిట్ అంటే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ కూడా మన దగ్గర 11 lakhs ఉన్నాయి. అండ్ డైలీ వీఆర్ ప్రొక్యూరింగ్ ఆల్సో హోమ్ ట్రీట్మెంట్ కిట్స్. ఇట్లా మీరు చూసి ఉన్నాం అంటే దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వి గివ్ టు ఎవ్రీబడి హూ గెట్స్ పాజిటివ్ అండ్ నౌ హూ గెట్ సిమ్టమేటిక్ వి గివ్ దిస్. సో ఇది కూడా టుడే in hand packed we have 6.38 lakhs and we are having scope to make much more and people are working. We have similarly other drugs like remdesivir, this almost we have stocks about 90,000 and tocilizumab we have 63 vials. So wherever mana control undi, మనం బయట నుండి తీసుకొని రావాలి, అక్కడ మన దగ్గర ఏ రకాల సమస్య రాకుండా జరుగుతుంది. అండ్ బట్ సమ్ టైమ్స్ విచ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, విచ్ ఈజ్ అలాటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అక్కడ మనకి అక్కడక్కడ చిన్న సమస్య వస్తుంది. బట్ అక్కడ కూడా చాలా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అండ్ వేస్టేజ్ లేకుండా వీఆర్ టేకింగ్ టైమ్లీ యాక్షన్ టు ఇన్ష్యూర్ దట్ దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అండ్ సిమిలర్లీ RT-PCR laboratories మన దగ్గర 17 ఉన్నాయి అండ్ వీ హ్యావ్ 14 అండ్ ఆనరబుల్ సీఎం గారు ఆర్డర్ ఇస్తే ఇంకా ఒక 14 ఆల్రెడీ టెండర్ అన్నీ అయిపోయింది, త్వరలో అది కూడా ఫంక్షనల్ అయిపోతుంది. దాని మీనింగ్ ఏంటి అంటే ప్రతి జిల్లాలో RT-PCR ఫెసిలిటీ తెలంగాణలో అయిపోతుంది. సో పీపుల్ నీడ్ నాట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగర్ అవర్స్ అండ్ వీ క్యాన్ డూ సచ్ థింగ్స్ విదౌట్ ఎనీ ప్రాబ్లం. సో దిస్ ఈస్ ది సిచ్యువేషన్. Why do we find some problems? అక్కడక్కడ వినపడుతుంది ఇది సమస్య ఉంది, అది సమస్య ఉంది. అది మన అందరు కలిసి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు కంపేర్ టు ఎనీ స్టేట్ మీకు కూడా తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది, పక్క రాష్ట్రంలో ఎట్లా పరిస్థితి ఉంది, మన పరిస్థితి చాలా బాగుంది. అండ్ ది ఎంటైర్ మెషినరీ ఈజ్ geared up and the honorable CM has been guiding us on a regular basis and given us total freedom for procurement, etc., whatever is necessary. But there is something which is causing some problems. Some kind of, creation of panic, some kind of very sensational kind of WhatsApp message, social media message, etc., is creating problem. Ee disease etla undante, if everything the way it is there today, all the details that we have, if everybody follows that, mana dagar Telanganalo ye rakal samasya radu, that is our belief and it is true so far. Problem ekkada vastundante sudden ga bhayapadi panic ayi people start hoarding. They want to take unnecessary ga intlo oxygen petadam. నాకు చాలా మంది ఇన్ఫార్మ్ చేశారు ఒక 6 vials ఆఫ్ రెమ్డెసివిర్ తీసుకోవడం, ఇట్లా చాలా అన్నెసెసరీగా జరుగుతుంది. వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ ఈజ్ దట్ వీఆర్ టోటలీ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ ది సిచ్యువేషన్. ఎవరికి ఏ రకాల భయపడేది అవసరం లేదు. ది ట్రెండ్స్ ఇఫ్ యూ సీ విచ్ యూ సీ ది రిపోర్ట్స్, ఇట్ ఈస్ ఎ డౌన్వర్డ్ ట్రెండ్. సూన్ total it will return after some time to normalcy and we are totally working on it. So the entire government from top to bottom అందరు దీని మీద పని చేస్తారు కాబట్టి మన ఈ సమస్యకి చాలా కంట్రోల్లో ఉంది అండ్ ఇంకా త్వరలో ఇంకా కంట్రోల్ చేయగలుగుతాం. Therefore it is something which all of us should understand
మీ మీ అందరితో కూడా నా మనవి అంటే కొద్దిగా కరెక్ట్ పిక్చర్ ఇవ్వండి, పీపుల్కి కాన్ఫిడెన్స్ ఇవ్వండి, ప్యానికే లేకుండా చూడండి. అండ్ ఎవరికి ఏది సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వం అన్ని రకాల చర్య తీసుకునే ఉంటుంది. ఇప్పుడు చాలా చూసిన తర్వాత ఈరోజు ICMR కూడా చెప్పారు. ఏం చెప్పారు? సిమ్టమ్ ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వండి. నేను కూడా పర్సనల్గా చూశాను. అన్నెసెసరీగా భయపడి లేకపోతే ఏది డిలే చేస్తే కరోనాలో ఇబ్బంది వస్తుంది. ఒక్కటే గోల్ ఉండాలి, ఎనీబడి గెట్స్ ది సిమ్టమ్. నేను డాక్టర్ కాదు, బట్ అవర్ డాక్టర్ ఫ్రెండ్స్ విల్ టెల్, సిమ్టమ్ వస్తే చాలు, స్టార్ట్ ది ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంది. టైమ్లీ ఎనీబడి, ఒక్క కేసు నేను చూడలేదు విచ్ హెస్ బికమ్ సీరియస్ వేర్ ది టైమ్లీ ట్రీట్మెంట్ హ్యాపెండ్. అండ్ టైమ్ ట్రీట్మెంట్ ఏముంది? There are some multivitamin, you know, and it is in these kits. There is paracetamol and there is one antibiotic. This is all. Take it for 5 days. If symptom persist, అంటే ఈ మెడిసిన్ తిని తర్వాత కూడా సిమ్టమ్ కంటిన్యూ అవుతే జస్ట్ స్టార్ట్ ఏ స్పెసిఫిక్ డ్రగ్ విచ్ వీ హ్యావ్ కెప్ట్ ఇన్ దిస్ ప్యాకెట్ అండ్ థింగ్స్ విల్ బీ ఆల్ రైట్. పీపుల్ ఏం చేస్తారంటే కొద్దిగా డిలే చేసి ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళి సిమ్టమ్ ఇగ్నోర్ చేసి చాలా దీనికి కాంప్లికేట్ చేస్తారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే చాలా సింపుల్గా ఉంది. ఎవ్రీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఎవ్రీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కోవిడ్ అవుట్ పేషెంట్ సర్వీస్ స్టార్ట్ అయింది. ఇట్ క్యాన్ బి ఏ గవర్నమెంట్ హాస్పిటల్, ఇట్ క్యాన్ బి ఏ PHC, ఇట్ క్యాన్ బి ఏ సబ్ సెంటర్. అక్కడ వెళ్తే సిమ్టమ్ ఉంటే ఇమీడియట్గా ఈ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడిసిన్ తీసుకొని దెర్ ఇస్ ఎ ప్యాంప్లెట్ ఇన్సైడ్, దాని ప్రకారం తింటే సమస్య రాదు. 4-5 రోజు తర్వాత కూడా సిమ్టమ్ పర్సిస్ట్ ఉంటే, అంటే జ్వరం ఇట్లా పర్సిస్టెంట్గా ఉంటే ఇంకా ఒక మెడిసిన్ తినాలి. ఇట్లా చేస్తే వెరీ ఫ్యూ పీపుల్ విల్ గెట్ ఎనీ ప్రాబ్లం. సో ఇది ఓపీ సిస్టమ్ స్టార్ట్ అయింది. అదేవిధంగా మన టీమ్స్ ఉన్నాయి, ANMs, అదేవిధంగా ఆశా వర్కర్స్, వాళ్ళకి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ది కలెక్టర్స్ హ్యావ్ బిన్ టోల్డ్, ఒక టీం ఏర్పాటు చేసి ప్రతి చోట ఫర్ ఎవ్రీ 1000 హౌస్ హోల్డ్స్ ఒక టీం ఉండాలి. టీంలో మున్సిపల్ ఆర్ పంచాయత్ ఆఫీషియల్స్ ఉంటారు, అదేవిధంగా ఒక ANM, ఒక ఆ ఏరియాలో ఉన్న ఆశా వర్కర్స్ ఉంటారు. ఇంటింటి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎవరికి జ్వరం ఎట్లాంటి సిమ్టమ్ ఉంటే వాళ్ళకి ఇంట్లో కూడా ఒకటి మీరు మన ఆఫీసే మన హెల్త్ ఇన్స్టిట్యూషన్కి వస్తే అక్కడ మీకు దొరుకుతుంది. ఎనీబడి మిస్ అవుతే వాళ్ళ ఇంటికి వచ్చి ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇది ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటారు. వాళ్ళకి రోజు వెళ్ళగలితే వెళ్తారు, లేకపోతే ఫోన్లో అడుగుతారు మీ బాగైంది అట్లా ఉంటే ఓకే, లేకపోతే ఫాలోఅప్ చేస్తారు. అదేవిధంగా సపోజ్ ఆల్రెడీ ఎవరికి 3-4 రోజు జ్వరం అయింది అంటే ఆ నెక్స్ట్ మెడిసిన్ కూడా దిస్ మెడిసిన్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు గివ్. సో దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం రాష్ట్రంలో సీరియస్ కేసు తయారవరు, హాస్పిటలైజేషన్ అవసరమే ఉండదు. అంటే చాలా ఒక 1000 మందిలో 1 or 2% మే నీడ్ హాస్పిటలైజేషన్, వేరే వాళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరమే ఉండదు. సో దిస్ ఈజ్ ఎ స్ట్రాటజీ విచ్ వీ హ్యావ్ స్టార్టెడ్. GHMCలో లాస్ట్ 2 days నుండి నడుస్తుంది, మంచి ఫలితం వస్తుంది. అండ్ అగైన్ నౌ ఇన్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో వీఆర్ డూయింగ్. సో ఎట్లా టైం చేంజ్ అవుతే, పరిస్థితి చేంజ్ అవుతే, అండర్ ది గైడెన్స్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మన పద్ధతి కూడా ఆ ప్రొసీజర్ కూడా మనం చేంజ్ చేసి ఎవరికి ఇబ్బంది రాకూడదు, ఎవరికి సమస్య రాకూడదు, ఆ ధ్యేయంతో ఇవన్నీ నడుస్తుంది. ఇప్పటి వరకు ఆల్ ది థింగ్స్ ఆర్ టోటలీ అండర్ కంట్రోల్. అండ్ నేను ఇంతకు ముందే చెప్పాను, ట్రెండ్ చూస్తే ఇది ఒక డౌన్వర్డ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. త్వరలో మనకి సమస్య